నమస్తే మీరు కూడా తీన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి డిమన్ స్లేయర్ కిమిత్సో యాయిబా ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ స్టోరీ ఏంటంటే ఏదైతే హషిరామా ట్రైనింగ్ ఆర్క్ అనే సిరీస్ ఉంది దాని నుంచి ఇది కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఎక్కడైతే ఎండ్ అయితే అక్కడ నుంచి ఇది స్టార్టింగ్ అవుతుంది అనమాట. సీజన్ అయితే హషిరామా ట్రైనింగ్ ఆర్క్ ఉందో అక్కడ ఎండ్ సీన్కి ఇక్కడ సీన్కి డైరెక్ట్ లింక్ వేరే కూడా కాదు. సో మూవీ వచ్చేసరికి అయితే ఒక పార్ట్ అనుకోవచ్చు. వీళ్ళ ఇన్ఫినిటీ క్యాసిల్లా ఎవరిని ఫైట్ చేసిరు ఎవరిని డిఫీట్ చేసిరు అన్న దాని మీద ఒక మూవీ. 2 hours 35 minutes డ్యూరేషన్. 13 daysతో పాటు కూడా ఉంది కానీ బ్లడ్ అండ్ గోరీ సీన్స్ ఉన్నాయి. నా ఒపీనియన్లో 16+ పెట్టింటే బాగుండేది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మూవీ పరంగా చూసుకుంటే చాలా ఫేమస్ యానిమీ మూవీ సిరీస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి దీని ఆల్రెడీ ఇంతకుముందు కూడా ప్రీవియస్ మూవీ ఉంది ముగన్ ట్రైన్ అని. సో దాని తగ్గట్టు హైప్తో పాటు ఈ మూవీ వస్తుంది. నా ఒపీనియన్లో చూడదగ్గ మూవీ అని ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. కాబట్టి మూవీలో కోర్ విషయం ఏంటంటే మాత్రమే స్వాడ్ ఫైట్స్. ఈ యానిమీలో స్వాడ్ ఫైట్స్ చాలా బాగుంటాయి. ఆ కొరియోగ్రఫీ కానీ ఫైర్ బ్రీదింగ్ అనేసి ఎయిర్ బ్రీదింగ్ థండర్ బ్రీదింగ్ అనేసి ఏవైతే డీమన్ స్లేయర్ కోఆపరేషన్ ఉందో వాళ్ళది స్టైల్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో స్నేక్ బ్రీదింగ్ ఉంటుంది, విండ్ బ్రీదింగ్ అనేసి డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్గా చూపిస్తారు అనమాట. అండ్ ఆల్సో ఇన్సెక్ట్ బ్రీదింగ్ కూడా చూసినవి. ఇన్సెక్ట్ బ్రీదింగ్ ఫ్లవర్ బ్రీదింగ్ కూడా ఉంటుంది. చెప్పుడో పోతే పెద్ద లిస్ట్ వచ్చేస్తుంది. సో సింపుల్ చెప్పుకోవాలంటే స్వాడ్ ఫైట్కి సంబంధించిన బ్యాటిల్స్ బాగున్నాయి. దీంట్లో చెప్పుకోదగ్గాల్సినవి ఏంటంటే అప్పర్ క్లాస్ డీమన్స్ అని ఉంటారు, టాప్ 10 డీమన్స్. వాళ్ళ ఫైట్స్ చాలా బాగా అనిపిస్తాయి అనమాట. మన తంజీరో ఉంటాడు లీడ్ యాక్టర్లో. సో అతనిది ఫైట్ చాలా డెప్త్గా ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సింపుల్ చెప్పుకోండి 3 ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. దాని లింకుడే ఆ బ్యాటిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. థర్డ్ చెప్పను, 2 చెప్పను. తంజీరో అయితే తెలుసు మనకి. సో ఏదైతే ముగన్ ట్రైన్ ఉన్న విలన్ ఎవరైతే ఉన్నారో దీంట్లోనే ఎంట్రీ కూడా ఉంటుంది అనమాట. ఆ ఫైట్ మొత్తం సూపర్గా ఉంటుంది, మంచి మెసేజ్ కూడా ఉంటుంది దీనిది కూడా. సో నా ఒపీనియన్లో మూవీ యానిమేకి షార్ట్ ఫైట్స్కి యానిమే స్టైల్కి బీజిఎంకి మాత్రం కంపల్సరీ థియేటర్ చూడాల్సింది అనేసి అయితే నేను మీ అందరికీ రికమెండేషన్ అయితే చేస్తున్నాను. నా ఒపీనియన్లో మూవీ చాలా బాగుంది. నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చే చూసుకోవడం మాత్రం 3.5 out of 5 రేటింగ్స్ ఇస్తున్నా. అదేంటన్నా అంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావు అంటే ఇక కొన్ని సీన్స్ అయితే బ్యాక్ అండ్ స్టోరీ కొంచెం లెందీగా అనిపించింది. అక్కడక్కడ కొన్ని ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా యానిమేలో కొంచెం డబ్బింగ్ కూడా కొంచెం అక్కడక్కడ మిస్ అయింది అనిపించింది. అది అంటే సబ్టైటిల్స్ చూసేసుకున్నా కానీ డబ్బింగ్ కొంచెం ఒక సెకండ్ కొంచెం స్లింక్ కాలే. అది చిన్న విషయం అది పక్క పెట్టేస్తే ఓవరాల్ మూవీ బాగుంది యానిమే ఫ్యాన్స్కి. అండ్ ఆల్సో ఈ స్వాడ్స్ ఫైట్స్ మీద చూస్తారు కదా స్పెసిఫిక్గా కొన్ని జానర్ చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట. నా ఒపీనియన్లో చూడండి అనేసి అయితే ఒక రికమెండేషన్, థియేటర్లో చూడాలనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. మీ ఒపీనియన్స్ ఏంది, మీరు చూడరా అనేది కింద కామెంట్ చేయండి. ఫైనల్గా ఇది నా రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ అనమాట. నచ్చింది మంచిగా అనిపించింది అంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.